కాంగ్రెస్ రౌడీయిజాన్ని ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. దొంగ ఓట్లు గూండాగిరితో కాంగ్రెస్ గెలిచిందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని అన్నారు. రహమత్ నగర్ లో కార్యకర్త రాకేష్ ను కేటీఆర్ పరామర్శించారు. lose heart just because we lost an election. Election లో గెలుస్తాం ఓడిపోతాం కానీ భయపడేది లేదు. అనిపిస్తుంది ధైర్యం ఉండండి, ఎవడేం చేయలేడు. తమ్ముడికి ఏమన్నా అయితే మళ్ళీ ఒక్క సెకండ్ ఊరికి వస్తాం. మేము అట్లా పొరపాటును కూడా భయపడము. ఇక్కడ విష్ణు వచ్చినాడు, సునీతం వచ్చింది, కౌశిక్ అన్న, కృష్ణారావు అన్న, రాజీవ్ సాగర్, ముగ్గురు కాదు. వీఆర్ ఆల్ విత్ యూ, నథింగ్ టు వరీ. వాట్ హ్యాపెండ్ యెస్టర్డే వాజ్ వన్ ఆఫ్ సమ్ నాన్ సెన్స్. ఎవడో ఇడియట్ చేసింటాడు, భయపడద్దు. పోలీసు వాళ్ళు కూడా కేసు పెట్టారు. వీల్ పర్స్యూ ఇట్. ఎట్లా అవసరమైతే కోర్టుకు పోదాం, ఏం చేయాలో తెలుసు. కాన్ఫిడెన్స్ వీల్ టేక్ హిమ్ టు హాస్పిటల్, వీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగజారుడు రాజకీయాలు చేస్తుందో, నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా. 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు